ఈ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు కూడా మరి ఆ బోట్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి కదండి. మరి మనకు చాలా కొత్తగా ఉంటుంది, మన లైఫ్ స్టైల్ అంతా వేరు కదా సిటీలో. అయితే ఆ ప్రాంతం అంతా కూడా జాలర్లు వారందరూ కూడా వలలు పట్టుకొని తిరిగి వస్తూ ఉంటే మేము చూస్తున్నాం అనమాట. అసలు ఎవరికి వస్తాయి చేపలు, ఏం తీసుకొస్తారని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. అయితే చూస్తూ ఉన్నప్పుడు అలాగే ఒక తెలిసిన వాళ్ళు అలాగే వారి బోట్తో వస్తున్నప్పుడు ఏం వచ్చాయి అన్నా అని అడిగితే, ఈరోజు ఏం రాలేదు తల్లి అన్నారు. చాలా వేదన వాళ్ళ ముఖంలో నాకు కనిపిస్తూ ఉంది, ఆ హోప్లెస్నెస్, ఆ బాధ. అప్పుడు నేను అనుకున్నాను, పేతురు యొక్క పరిస్థితి కూడా ఇదేనేమో, తన ఇంటికి వెళ్ళి ఇలాగే చెప్పాలనుకుని ఉంటాడు, కానీ ప్రభు ఆ పరిస్థితిని మార్చేశాడని. హల్లెలూయా. ఈరోజు మీరు తిరిగి ఇంటికి వెళ్ళి తిరిగి కాల్ చేసి మంచి న్యూస్ చెప్పనేమో అని మీరు అనుకుంటున్నారేమో, ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. శుభవార్త మీ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మంచి వార్త మీరు చెప్పబోతా ఉన్నారు. పరిస్థితులను మార్చు దేవుడు. అది ఎప్పుడు చేయగలమండి? ఆ మంచి వార్త మనం ఎప్పుడు వినగలము? ఎప్పుడైతే ఆయన మాట చొప్పున మనము అడుగు వేస్తాము. ఈ మాట ఒక్కసారి మనందరం నేర్చుకుందాం. సండే వాళ్ళు వచ్చి నేర్చుకునే లోపల మనం ఫస్ట్ పాడేద్దాం, ఓకేనా అండి? లిరిక్ ఏంటంటే, కన్న వాటిని మరి విన్న వాటిని చెప్పలేకుండా మరి మేము ఉండలేమయ్యా. ఒకసారి చెప్దామా అండి? కన్న వాటిని మరి విన్న వాటిని చెప్పలేకుండా మరి మేము ఉండలేమయ్యా. ప్రభు చేసిన మేళ్ళు చూశాక చెప్పకుండా ఎలా ఉండగలమండి? పాడకుండా ఎలా ఉండగలము? ఇదంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మేలు చేస్తాడని, మేలు చేశాడని నమ్ముతూ కృతజ్ఞతతో ఈ పాటలో